మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా సర్వశుభాలు దైవాశీసులు. ప్రభునందు ప్రియ సార్వత్రిక సంఘ ప్రియులరా, నా అనుదిన వ్యక్తిగత ప్రార్థనలో మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయతలో శిఖరాగ్రాన్ని తాకాలి. నా ఆశ అది. నేను శిఖరాగ్రాన్ని తాకాలి, మీరు కూడా తాకాలి. దావీదు అన్నట్లు ఎక్కలేని ఎత్తైన కొండని ఎక్కించు ప్రభు అన్నట్లు ప్రతి ఒక్కరి గోల్ అదే ఉండాలి. ఆ విధంగా మీరు అడుగులు వేసే విధంగా నేను ప్రార్థన చేస్తున్నాను. నా కోసం కూడా మీరు ప్రార్థన చేస్తున్నారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. మరి ఈ వీడియోలో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి మీతో పంచుకోమన్న మాట ఏంటంటే, దేవుడు కొంతమందిని శాపగ్రస్తులుగా ఎంచుతాడట. కావాలని కాదు, వారి క్రియలను బట్టి ఆయన వీరు శాపగ్రస్తులు అని చెప్పేసి ఆయన ఎంచడం జరుగుతూ ఉంది. ఇంతకీ వాళ్ళు ఎవరు? మట్టుకు నేను 2 రకాల వారిని చూపిస్తాను. తర్వాత మీరు కూడా ధ్యానం చేయండి. వాళ్ళు ఎవరో మీకు కూడా తారసపడతారు. మట్టుకు నేను ధ్యానం చేసినటువంటి నా ధ్యానంలో తేలిన ఫలితార్థం ఏంటంటే, మనం ఒకసారి చూసుకుంటే ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనంలో, నరులను ఆశ్రయించి వారిని ఆధారం చేసుకొని వారి యొక్క హృదయము దేవుని మీద నుంచి ప్రక్కకు తిప్పుకుంటారు చూసారా? అలాంటి వారిని దేవుడు శాపగ్రస్తులు అన్నాడు. మొట్టమొదటిగా నరుల్ని ఆశ్రయించడం, తర్వాత నరుల్ని ఆశ్రయించడమే మాత్రమే కాకుండా వీరి హృదయము ఒకప్పుడు దేవుని మీద ఉండేది. ఈ నరుల్ని ఆశ్రయం చేసుకోకముందు వీరి హృదయము దేవుని మీదే ఉండేది. ఎప్పుడైతే ఈ నరుడి కంటే ఇంకొక వ్యక్తి ఉంటాడు కదా, పరిచయమైన నరుడు, పరిచయమైన మనిషి, అతని హోదా, అతని స్థితిగతులు బాగున్నప్పుడు ఈ మనిషి ఏం చేస్తాడు? దేవుని మీద నుంచి తన హృదయాన్ని ఇక ప్రక్కకు మలుపుకొని తన హృదయాన్ని, తన ఆశని ఇక అన్నీ పరిచయమైన వ్యక్తి మీద ఆర్థికంగా, అధికారికంగా, పలుకుబడి రీతిగా తనకి పరిచయమైన వ్యక్తులు కొంతమంది ఉంటారు చూసావా? ఇంక వాళ్ళ మీద వీరి హృదయాన్ని ఏం చేస్తారంటే ఆనుకునేలా చేస్తారు, డిపెండ్ అయ్యేలా చేస్తారు. అప్పుడు దాకా దేవుడు నీకు అన్నీ సర్దడం జరిగింది. నీ ప్రతి ఒక్క అవసరత, ఆత్మీయ అవసరత కావచ్చు, భౌతికపరమైన అవసరత కావచ్చు, ప్రతిదీ దేవుడు నీకు అన్నీ తీర్చుకుంటూనే వచ్చాడు. ఎప్పుడైతే నీ హృదయాన్ని దేవుని మీద నుంచి పక్కకు మళ్ళించుకునేలా చేస్తావో, ఎప్పుడైతే మనుషుల మీద నువ్వు ఆనుకుంటావో, మనుషుల దగ్గర ఉన్న దాన్ని బట్టి నువ్వు ఆశపడతావో, అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? నువ్వు లోకం వైపు చూస్తున్నావు, నేను సృష్టించిన వారి వైపు నువ్వు చూస్తున్నావు, నా వైపు చూడటం లేదు. ఇంతవరకు నువ్వు నాతోనే ఉన్నావు, బాగానే ఉన్నావు, నేను తీర్చేటువంటి ప్రతి అవసరం అనుభవించావు. ఇప్పుడెందుకు నువ్వు నరులను ఆశ్రయం చేసుకున్నావు? ఇప్పుడెందుకు నువ్వు నా మీద నీ హృదయాన్ని పక్కకు మళ్ళించుకున్నావు ఎందుకు అని అడుగుతాడు. వాళ్ళు ఒకవేళ దావీదులాగా వెంటనే దిద్దుకుంటే ఓకే, లేకపోతే వారిని ఏమంటాడు తెలుసా? భక్తిహీనురారా, నువ్వు శాపగ్రస్తుడివి అంటాడు. సౌలు ఒకానొక సమయంలో ప్రజలకి దడిచి ప్రజల మీద ఆనుకొని దేవుడు శత్రువుల మీద యుద్ధానికి పోయి వారిని మొత్తాన్ని చంపి తీసుకొని రాయా అంటే, జనుల మాటలు విని కొన్ని ఎద్దుల్ని, మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం కదా, కొన్ని ఎద్దుల్ని, కొన్ని జంతువులను తీసుకొచ్చి యెహోవాకి బలర్పించాలని ప్రయత్నం చేస్తాడు. దేవుడు ఏమని చెప్పాడు? ప్రతిదాన్ని నువ్వు సమ్మతించి నువ్వు రా అంటాడు. అవునా కదా? కాబట్టి ఎందుకు అలా చేశాడు సౌలు ఆ సమయంలో అంటే, ప్రజలు కూడా కొంత ఆయన్ని మదిని తిప్పేశారు, సౌలు మదిని. అయ్యో, నాకు ప్రవక్త అయిన సమూయేలు చెప్పాడే, మరి సాక్షాత్తు దేవుడే చెప్పాడే, నేను వారిద్దరి మాటలు తీసుకోవాలి, ఈ జనం కాదు కదా, ఒకప్పుడు ఈ జనం ఎవరో నాకు తెలియదు, ఈ జనం మీద అధికారిగా పెట్టింది నన్ను దేవుడు కదా, అభిషేకించింది సమూయేలు కదా అని ఆలోచన లేకుండా తన హృదయాన్ని, తన యొక్క హావభావాలు ఎవరి మీద రుద్దాడు తెలుసా? జనం మీద రుద్దాడు ఈ యొక్క సౌలు. ఇంకా అడిగితే మనం ఆ సౌలు చరిత్ర మొత్తం చదివితే ఎక్కువగా దేవుని కంటే కూడా ఎక్కువగా జనానికి ఎక్కువగా మనోడు ఆ సౌలు అనే రాజు, ఇశ్రాయేల్ జనాంగానికి మొట్టమొదటి రాజు, జనానికి దగ్గరగా ఉన్నాడు, హృదయాన్ని జనం మీదకి మళ్ళించుకున్నాడు. ఇది చాలా డేంజర్. ఇది మీకు ఒక సౌలునే చూపించలేను.
ఒక సౌలు మాత్రమే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. యేసు ప్రభువు ద్వారా వచ్చేటటువంటి ప్రతి ఒక్క అవసరత వారు అనుభవించి, ఏమండి, ఎవరైనా డబ్బున్న వాళ్ళో వీరి స్థితి కంటే స్థితిగతులు మెరుగైన వాళ్ళు వీళ్ళకి పరిచిపోయినప్పుడు దేవుని మీద నుంచి వీరి హృదయము తొలగిపోవడం జరుగుతూ ఉంది. సహవాసం పోతుంది, ప్రార్థనా జీవితం పోతుంది, ఆత్మీయ జీవితం పోతుంది. ఎప్పుడన్నా చూడు ఈ వ్యక్తి ఇంక వాళ్ళ దగ్గరే కూర్చుంటాడు, వాళ్ళ దగ్గరే ముచ్చట్లు చెబుతూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళు దేవుని దృష్టిలో శాపగ్రస్తులు అని నేను చెప్పట్లా, వాక్యమే సెలవిస్తూ ఉంది. నీ హృదయం ఎలా ఉందో చూసుకో. దేవుని మీద ఆనుకున్నావా? నీ హృదయం దేవుని మీద ఆనించుకునేలా నీ హృదయం ఉందా? లేకపోతే మనుషుల మీదకి నీ హృదయం వెళ్ళిందో కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. రెండవదిగా అదే ఇర్మీయా గ్రంథంలో 48వ అధ్యాయం 10వ వచనంలో దేవుని పనిని అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడవును గాక అని అక్కడ ఉంటుంది. దేవుని పని, అది సువార్త పని కావచ్చు, సంఘ కాపరి పని కావచ్చు, ఒక సంఘ కాపరి నీకు అప్పచెప్పిన పరిచర్య కావచ్చు, ఏమండి, ఏ పనైనా సరే అది దేవుని పని అయితే దాన్ని అశ్రద్ధ చేస్తే ఖచ్చితంగా నష్టపోయేది నీవే. నీవు శాపగ్రస్తుడివి, శాపగ్రస్తురాలివి అంటాడు. అవునా కదా? ఇది కూడా మనం సౌలులోనే చూసుకోవచ్చు. చక్కగా వారి మీద రాజుగా ఉండి వారిని పరిపాలన చేసే సౌలు అంటే జీవితం ఆరంభం బాగానే ఉంది, కానీ సౌలుది తర్వాత దేవుని యొక్క పని మీద అశ్రద్ధ నిలిపాడు. ఒక సౌలే కాదండి, చాలామంది అశ్రద్ధ నిలిపినట్టుగా మనం చూస్తాం. ఇస్కరియోతు యోధా ఉన్నాడు, ప్రభువుని నమ్మాడు. అతను కూడా కొన్నాళ్ళు ప్రభువుని నమ్మాడు. ఎప్పుడైతే డబ్బుకి విలువిచ్చాడో చివరికి ఆయన వెంట శిష్యరేఖం అనే ఆ పరిచర్యలో ఆయన అశ్రద్ధ చేశాడు యోధా. ఒక యోధానే కాదు, ఎలీషా దగ్గర ఉన్న గెహజీ కూడా ఎలీషా దగ్గర శిష్యరేఖం చేసే విషయంలో ఒక పరిచర్య అప్పచెప్పాడు సేవకుడి దగ్గర. కొంతకాలం బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే నయమాన్ తీసుకొచ్చేటువంటి ఆ వెండి బంగారాలు మీద ఇతని దృష్టి పోయిందో, ఆ పరిచర్యలో ఆ పనిలో అశ్రద్ధ నిలిపిన కారణాన్ని బట్టి చివరికి ఏం జరిగిందో తెలుసా? నయమాన్కు వదిలిన కుష్టు తనకు వచ్చేలా దేవుడు చేశాడు. శాపము దేవుడు అప్పచెప్పిన చివరికి సేవకులు చేతుల మీద నీళ్లు పోసే పరిచర్య అయినా సరే అది నమ్మకంగా చేయాలంట. పరిచర్య, బాతులను కడిగే పరిచర్య, సంఘములో కసు ఊడ్చే పరిచర్య, పట్టలు వేసే పరిచర్య, పట్టలు తీసే పరిచర్య, బలిపెట్టిన పరిచర్య, ఏ పరిచర్య అయినా వీటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ప్రార్థన పరిచర్య. నీకు అప్పచెప్పాడు. నీకు బయటికి వెళ్ళి సువార్త చెప్పే దమ్ము లేకపోతే నువ్వు భయపడుతున్నావంటే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయి, అదొక పరిచర్య. పోయే వాళ్ళకి ఆర్థిక సహాయం చేయి, అదొక పరిచర్య. దేవుడు అప్పచెప్పిన పని నువ్వు అశ్రద్ధ చేస్తే శాపగ్రస్తుడు అని ఇర్మీయానే చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరులరా, మన హృదయం ఎలా ఉంది? దేవుని మీద ఉందా, మనుషుల మీద ఉందా? దేవుడి పనులు నువ్వు ఎలా ఉన్నావు? శ్రద్ధ కలిగి ఉన్నావా, అశ్రద్ధ కలిగి ఉన్నావా కూడా ఒకసారి చూసుకొని మన ఆత్మీయ జీవితంలో ఇతరుల్లో ఉన్న రంధ్రాలు వెతకడం కాదు, కానీ మనల్ని మనమే విమర్శించుకొని ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళి శాపగ్రస్తులంగా ఉండకుండా దేవుని ద్వారా మనం ఆశీర్వాదం పొందుకోవాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాట నేను ముగిస్తూ ఉన్నా. మీ అందరికీ ప్రేమపూర్వకంగా వందనాలు.